Hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. It is sir, my brand. అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ ప్రేమతోస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. ఏంటిది అసలు నేను ఎక్కడికి వచ్చాను? నందు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇది లేడీస్ హాస్టల్. అసలుకే మా వార్డెన్ చాలా స్ట్రిక్ట్. చూస్తే ఏమంటదో ఏమో. ఫాస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. అంత స్ట్రిక్ట్ గా ఉన్న వార్డెన్ ఎవరు? వార్డెన్ వందన చాలా స్ట్రిక్ట్. అవునా? ఏది ఒకసారి పిలువు చూస్తాను. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. ఏం కాలేదు. హే వాట్ హ్యాపెనింగ్ ఇక్కడ? మగ పురుగు. పురుగా? నేనెవరో తెలుసా? ఎవరు? వార్డెన్ వందన ఇక్కడ. ఒక్క నిమిషం ఆగు. ఆగాగాగు. నీ తల్లి 2 దొరికినాయి. ఏంటండి అయ్యి? నువ్వు వెళ్ళిపో. నీ తల్లి ఏంటి ఏం చేస్తున్నారు? 2 దోమలు వచ్చినాయి. ఆడదోమ వచ్చింది, వదిలేసిన. మగదోమని కుక్కి కుక్కి చంపిన. అటు ఇటు తిప్పి చూసారు, ఎలా తెలుసు? ఏం చూసానని అడగకు. మగదోమ నాకు తెలిసింది. సో గర్ల్స్, అందరికి మార్నింగ్ స్టడీ అవర్స్ ఉంది. 5 గంటలకే ఫీమేల్ కోవాలి. ఎవరైనా పొద్దున్నే మేలుకోవాలంటారు. ఫీమేల్ మేల్ కోలో కూడా మేల్ ఉంది. ఏయ్ 1 minute. వాట్ ఇస్ దిస్ గర్ల్స్? మొత్తం చెత్త చెత్తగా ఉంది. ఇది చూడు ఎంత చెత్తగా ఉందో. ఈ టేబుల్ చూడు ఎంత చెత్తగా ఉందో. ఆ ఫ్లోర్ చూడు ఎంత చెత్తగా ఉందో. ఏంటి మిర్రర్ ఇంత చెత్తగా ఉంది? ఆ మిర్రర్ బానే ఉందండి, అందులో మీ మొహం. నా హాస్టల్కి వస్తావా? పో బయటికి పో. మీరు ఇలానే దూరం పెట్టండి, సరైన వాళ్ళు వస్తారు, అప్పుడు తెలుస్తుంది మీకు. అయ్యో అందరు చక్కగా ఉండాలి, అర్థమవుతుందా? చదువుకోండి. వస్తా మళ్ళా. అన్నా రానా? అన్నో ఇటు రానా? అన్నా ప్లీజ్ నా తమ్ముళ్ళ కోసం రా రా రా. నే రెడీ రా వచ్చైనా రాయల్ గా ఎంట్రీనే ఇచ్చైనా అడుగుడితే సింహంలా తుఫానే రా కలబడితే ఎవడైనా ఖల్లాసరా. ఏంటయ్యా మీరందరు ఇలా వచ్చారు? ఇక్కడ లేడీస్ హాస్టల్ ఉందంట కదా. అవును, వార్డెన్ వందన కూడా దొంగ ఉంది. చాటుగా వెళ్ళి వాళ్ళని చూద్దామని వచ్చాం. ఓహో, అందుకేనా వాటేసిన కుక్కలా వచ్చారు? మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఉండవు, మాకు ఒక జింక తగలకపోదా వేటాడకపోవా? హలో, ఎస్ జింక తగులుద్ది అనుకుంటే ఈ బంకమొహంద తగిలింది ఏంటి మరి? హలో పాపా, ఎందుకు అంత డల్ గా ఉన్నావు? లవ్ ప్రాబ్లమా? ఊరుకో నేనున్నాగా. అన్నా అది చెయ్యి తీసి కూడా చెప్పొచ్చు. 3 సంవత్సరాల క్రితం నువ్వు అన్ని చేయి తీసే చెప్పావురా. అయిందా? బాగా అయిందా? పాపా నువ్వు కూడా డల్ గా ఉన్నావు, చూస్తే నువ్వు కూడా బానే ఉన్నావు. నేను అందరిలాంటి అమ్మాయి కాదు. అసలు అమ్మాయిగా పక్క మాస్. నేను పక్క పినిస్ అంత లేదు, ఇది పక్క మాస్ అంట. మీరు తేజు వాళ్ళ మమ్మీ కదా? ఒరే దుర్మార్గుడా! తేజు మేకప్ వేయడం వల్ల మీ మమ్మీ అనుకున్నాను. ఇంకో 2 వారాలకి ఇదేలే గానీ. అరే చూసారుగా లేడీస్ హాస్టల్? చూసాం. మీరు చెప్పండి, నీకెవరు నచ్చారా? పూజ. దేనికి? ఎర్ర టన్నులో కూల్ డ్రింక్ తాగితే ఎంత హాయిగా ఉంటుందో తను చూసినప్పుడు కూడా అంతే హాయిగా ఉంటుంది. దానికి ఎందుకు ఏదో ముష్టి ఏదో ఎక్స్ప్రెషన్ అన్ని పెడతావు నువ్వు? నీకు నచ్చితే సరిపోద్దా? పూజకు నువ్వు నచ్చక్కర్లేదా? నువ్వు రారా. నీకెవరు నచ్చారు చెప్పు. తేజు బాగుంది. ఆవిడ తేజు వాళ్ళ మమ్మీ. సారీ అండి
పక్కన తెల్ల డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి ఉంటే తెల్ల మొహం వేసుకొని చూస్తావేంట్రా? సరిగ్గా చూడు. తెల్ల అంటే ఏంటన్నా? ఆ? నీకు తెల్ల తెలియదురా, కానీ తెల్లార్లు చాటింగ్ చేసావు అప్పుడు. రాజు సరిగ్గా చూడు, ఎవరు నచ్చారు? ఫోన్ ఫోన్ మాధురి రాతోడా? ఆంటీ కొంచెం మీరు కొంచెం పక్క తప్పుకోరా. రారా, ఎవరు నచ్చారు? శర్వరి. అసలు నీ వల్లే వీడికి ఏమన్నా ఇదైందా? నువ్వు ఇట్టారా? అసలు నీకు బొక్కేసిందే ఈడా. ఇప్పుడు ఒక్కొక్కరు వెళ్ళి ఎవరికైతే నచ్చారని చెప్పారో వాళ్ళకి వెళ్ళి ప్రపోజ్ చేసిరండి. వెళ్ళు. రే వాళ్ళ మమ్మీకి ప్రపోజ్ చేస్తావా? తేజుని పిలిపించమని చెప్పు. ఆంటీ తేజుని పిలిపించండి. తేజు లేదు కాబట్టి సంకేతం వెళ్ళరా. ఎలాగైనా పడిపోవాలి. ఆల్రెడీ పడిపోయింది అంటావా? ఐ లవ్ యూ శర్వరి. నిన్న మొన్న నాలోన ప్రేమ గీమా లేకున్నా నీ పైన ఏకాంతంలో ఉంటున్నా, నీ కోసం నే చూస్తున్నా ఏమైనా. ఏయ్ వెళ్ళరా, నీకోసమే అందరు వెయిటింగ్, నువ్వు ఎలా ప్రపోజ్ చేస్తావని. ఏం మరి? రే పూజకు ప్రపోజ్ చేయరా అంటే పూజకు పనికిరాని పువ్వులా మాట్లాడతావేంట్రా? కళ్ళు కూడా మాట్లాడతాయని నాకు తెలియదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా మనసులో తెలియని ఏదో అలజడి, అది అలాగే ఉంటుందని నాకు తెలియదు. నిన్ను చూసేదాకా ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలియదు, అది నువ్వు తీసుకెళ్ళిపోయేదాకా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆంటీ కొంచెం ఈ పిల్లలందరినీ మీరే జాగ్రత్తగా చూసుకోండి. బావా ఎస్ బావా అన్నప్పుడు అర్థమైంది. తేజు ఇలా వచ్చాయి. నిన్ను కొలికెత్తా మామ స్ట్రాంగ్ గా ఉండాలి మన డైలాగ్. కింగ్ ఆఫ్ డి అంటే ఎలా ఉండాలి డైలాగ్? మాధురి గారు లెట్స్ రైడా. మాధురి వచ్చిన దగ్గర నుంచి నీకు చెప్పలేదు గాని నువ్వంటే నాకు ఇక్కడ ఎవరు? ఈ హాస్టల్లో కాక్రోచ్లు ఉన్నాయి. మా హాస్టల్కి రావడానికి మీకు ఎన్ని గుండెలు? మీరెవరు ఇంతకి? వార్డెన్ వందన ఇక్కడ. వందనా? వందనా? ఓకే వందనా, కూర్చో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. రౌండ్ 2 లో అభిని ఛాలెంజ్ చేస్తూ మీ టీం నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? ఫైమా మాధురి రాథోడ్. వైల్డ్ ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ మాధురి రాథోడ్. అన్నా ప్యాంట్ చిరిగిపోయిందన్నా, కొంచెం అర్జెంట్ కుట్టన్నా, అవతల మా గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్. ఇప్పుడు కుదరదు, రేపురా. ఒకసారి కుట్టాలి, కుడతారా? కుట్టేద్దామండి, ఇప్పుడే కుట్టేద్దాం. మరి తీసుకోండి. ఏంటి? కొలతలు. చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. రవే 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 రంగుల రబ్బట్టు, రక్తి రక్తి ఇస్తా నీకు ఇద్దరు బొబ్బట్టు.
అన్నా అన్నా నీ రొమాన్స్ తర్వాత అన్నా ముందు కుట్టన్నా. హే జున్ను ముద్దల ఎండనున్నగా ఉన్న చెక్కిళ్ళు ఆకు వక్కల నాకు వచ్చెను ఎక్కిళ్ళు అన్ని దిక్కులా నన్ను పాటిస్తుంది నీ కళ్ళు దేని చిక్కలా నీ పెక్కెను నా ఒళ్ళు హే ఒక్కసారి ఒళ్ళో వరమ్మ చక్కర వముద్దు గుమ్మ కట్టకున్న కోగిలి కట్ట కొట్టేసుకుందామా హే రవే 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 చైనా చిక్కెట్టు జంటకు తెగిస్తా నీకు జపాన్ జాకెట్టు అన్నా నువ్వు కుడతా అన్నావని ప్యాంట్ తిప్పుకొని తిరుగుతున్నా అన్నా. ప్లీజ్ కుట్టే అన్నా. సరే కుట్టేద్దాం కానీ ఉంది ఒకటి కొలతలు తీసుకుంటాను, నువ్వు నోట్ చేసుకో. ఇదిగోండి మీకోసం కుట్టిన అందమైన శారీ. రవే 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 కన్యా క్యారెట్టు లగ్గమెట్టి మెళ్ళో వేసా లండన్ లాకెట్టు పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లమ్మ హే థ్యాంక్స్ అండి, నా పెళ్లి సారీ చాలా బాగా కుట్టారు. పెళ్ళా? రేపు నా పెళ్లి, మీరు తప్పకుండా రావాలే. రవే 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 రంగుల రబ్బట్టు రక్కరొస్తే ఇస్తా నీకు బిస్తరు బొప్పట్టు ఫస్ట్లీ మన D16 బెజవాడ టైగర్స్ జీవన్ వెల్కమ్ బ్యాక్ టు డి డార్లింగ్. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? రెజినా గారు. ఫస్ట్లీ కాన్సెప్ట్ గురించి వాట్ అ ఫన్ కాన్సెప్ట్. ఇక్కడ కూర్చొని నవ్వుతూనే ఉన్నా అండ్ ఎంజాయింగ్ ద పర్ఫార్మెన్స్ as well. కొంచెం గట్స్ కావాలి ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయడానికి మాధురి, ఆనెస్ట్లీ. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ దెన్ యునో లివింగ్ అప్ టు ద హోల్ థింగ్, డాన్స్ చేయడం, ఎవ్రీథింగ్ వాజ్ సో ఫన్ టు వాచ్. అండ్ జీవన్ ఆ టేప్ తో మీరు అన్ని ఏదో చేశారు కదా, ఎవ్రీథింగ్ వాజ్ సో ఫన్, సో గుడ్. రియల్లీ ఇట్ వెంట్ వెల్ విత్ ద సాంగ్. ప్రదీప్ మాస్టర్ చాలా మంచి కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ మ్యామ్. And you did a fabulous job, Madhuri. Thank you, All the thank you, best. ma'am. Thank Thank you. థ్యాంక్ యూ రెజినా గారు. విజయబిని మాస్టర్. రెజినా గారు చెప్పినట్లు నేను కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉన్నాను. బట్ లాస్ట్ మాత్రం ఆ పంచ్ పెళ్లికి సారీ అన్నప్పుడు ఇంకా హైలైట్ ఉంది ఆ పంచ్ మాత్రం. సో ఓవరాల్ గా చాలా బాగుంది. నాకు స్పెషల్లీ మీరు చేసిన డాన్స్ అంటే ఎనర్జీగా చేశారు, మంచిగా చేశారు, స్టైల్ అంతా బాగుంది. బట్ టు ద కొరియోగ్రాఫర్ ప్రదీప్ మాస్టర్ ఎండ్ లో ఏమన్నా మిస్ అయిందా ఆర్ కొరియోగ్రఫీ అంతా? అంటే కొంచెం ప్రాక్టీస్ తక్కువ ఉండడం వల్ల కొంచెం మిస్ అయ్యింది. బట్ స్టిల్ ఎండ్ మిస్ అయింది. స్టిల్ మీరు చాలా చాలా బాగా మేనేజ్ చేశారు, అస్సలు తెలియలేదు, స్మూత్ గా చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆగకుండా. సో వెరీ గుడ్ ఫర్ దట్ అండ్ ఓవరాల్ గా డీసెంట్ యాక్ట్. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. ప్రదీప్, ఆల్ ది వెరీ బెస్ట్. It's voting time. I request both the contestants and team leaders onto the stage. జడ్జెస్ ఈ రౌండ్ విన్నర్స్ ని డిసైడ్ చేయాల్సినటువంటి టైం. రెజినా గారు, మీ ఓటు ఎవరికి? My vote goes to Abhi. Love it. Thank you రెజినా గారు. విజయబిని మాస్టర్, మీ ఓట్? My vote goes to lover boy Abhi. Congratulations Abhi.
లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. ఫైవ్ టీమ్ లీడర్ ఆది చెప్తారు. ఈ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మా సైడ్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఎవరు కంటెస్టెంట్? మా టీముకు పట్టిన పుండు. ఓ పండు. ఫైవ్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ పండు. అన్నా ఈసారి టైటిల్ మనమే కొట్టాలి. మన గురించి తెలిసిందే కదరా, కొట్టేద్దాం. ఏంటి ఫస్ట్ రౌండ్? అన్నా ఫస్ట్ రౌండ్ ఫోక్ అంట కదన్నా, మనం ఇరగదీద్దాం అన్నా. ఇరిసేద్దాం రా. తర్వాత ఏంటో కొనుక్కోరా. హిప్ హాప్. హిప్ హాప్ కాదురా, హిప్ హాప్. అన్నా అదే అన్నా అదే. ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా, నీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా, నీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. అన్నా సాల్సా అన్నా సాల్సా. చాలు ఇప్పుడు చూడు అలగిస్తానా. అన్నా ఫోక్ కాదన్నా సాల్సా. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అబ్బా లేత ఒళ్ళు. ఏ ఆ రాజుగారితో అటు ఇటు ఎగిరి పడ్డావుగా, నాతో చెయ్యి. ఒరే బాబు నీకో దండం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. చిలక జందన పట్టు జీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందో. నెక్స్ట్ ఏంటో కనుక్కో. అన్నా ఇప్పుడు ట్రై అవుట్ అన్నా. రే మీరు వచ్చారేంట్రా? వాడు ఒక టైటిల్ గెలిచాడు, నేను ఒక టైటిల్ గెలిచాను. నువ్వు కొట్టలేదు కదా, హెల్ప్ చేద్దామని వచ్చాం. అలుమా డోలుమా ఇతాలకడి మాలుమా మాటే గలీజ్ అంటే మటాషేను చాలుమా. ఇప్ప
ఇప్పగలు ఈతగలు కలిపి కొడితే మునకలు కలిపేనొక సాబి సమితి మీరే లోకలు అబుకునా దుబుకునా డోలు కొట్ట గెంతనా ఉడుకునా పూగోళ ఎట్టపోతే ఎంతనా సరుకునా పురుకునా దవడ బగల కొట్టనా పొగరునా ఒకన్నైతే ఎంతనా అలుమా డోలుమా అలుమా డోలుమా ఇతాలకడి మాలుమా మాటే గలీజ్ అంటే మటాసేను చాలుమా ఇప్పగలు ఈతగలు కలిపి కొడితే మునకలు కలిపేనొక సాబి సమితి మీరే లోకలు అలా చూస్తావేంట్రా నువ్వు మూమెంట్ చేయవా అబ్బి దేకో చూపిస్తా అలుమా డోలుమా అలుమా డోలుమా ఇతాలకడి మాలుమా మాటే గలీజ్ అంటే మటాసేను చాలుమా రే ఇక్కడ సెలబ్రేషన్ చాలు అక్కడ టైటిల్ అనౌన్స్మెంట్ అవుతుంది వెళ్ళి నించో And the G20 title winner is 5, 4, 3, 2, and title winner is అన్నా లే ప్రాక్టీస్కి వెళ్ళాలి బా కరెక్ట్ గా తీసుకున్న టైంకి లేపిస్తాడు రే కల్లో కూడా నేను టైటిల్ కొట్టనే బారా ఇంచులో పోయింది కల్లో టైటిలా మనకి ఆపోజిట్ ఎవరన్నా రేయ్, కల్లో ఆపోజిటా ఏమోరా నేను చూడలేదు అది అలుమా డోలుమా ఇతాలకడి మాలుమా మాటే గలీజ్ అంటే మటాసేను చాలుమా అలుమా డోలుమా ఇతాలకడి మాలుమా మాటే గలీజ్ అంటే మటాసేను చాలుమా ఇప్పగలు ఈతగలు కలిపి కొడితే మునకలు కలిపేనొక సాబి సమితి మీరే లోకలు G20 టైటిల్ విన్నర్ ఇస్ కొన్ని వారాల్లో తెలిసిపోతుంది మనందరికి. జడ్జెస్ ఎలా అనిపించింది మన ఈ గ్రాండ్ ఫినాలే లో జరిగేటువంటి ఆ షూట్అవుట్ రౌండ్ గురించి కలగని చేసినటువంటి ఒక పర్ఫార్మెన్స్? రెజినా గారు, డ్రీమ్ లో కూడా ఎలాగేనా? అప్పుడు రియాలిటీ ఏముంటుంది? అసిస్టెంట్ కట్టలు లేపించాడు మాస్టర్ మ్యామ్ ఆల్మోస్ట్ కప్పు తీసుకెళ్దాం అనుకున్నాను ఆల్మోస్ట్. అయితే రియాలిటీలో కూడా ఆల్మోస్ట్ నా మేడం మీరు సహకరించి ఈ వైద్యుల వేళ కొంతమందికి మార్కులు ఇవ్వకపోతే వచ్చేస్తా నీ వయస్సు సహకరించాలరా. బై వయస్సు సహకరిస్తే కొంచెం. ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ద ఏజ్. కానీ పండు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆల్వేస్ ఒక ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. Thank you, ma'am. లాస్ట్ లో ఎపిసోడ్ ఎండింగ్ కి వచ్చేసి కూడా మీరు ఏదో ఒకటి చేసి వెళ్తారు. యు మేక్ us ఆల్ లాఫ్, యు మేక్ us ఆల్ వాంట్ టు డాన్స్ విత్ యూ అన్నమాట. ఫస్ట్ టైం ఈ స్టేజ్ లో సాల్సా చూస్తున్నా. దానికి అట్లీస్ట్ నేను కూడా ఫస్ట్ టైం చేశాను. తెలుస్తుంది. వెరీ వెరీ ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ పండు. థ్యాంక్ యూ మేడం. అండ్ నాకు తెలుసు ఎంత కష్టపడ్డారు ఈ పర్ఫార్మెన్స్ కి. మాస్టర్ కూడా లేవు, కానీ యూ హ్యాడ్ ఎవ్రీ వన్ హెల్ప్ యూ. అది ఒక పెద్ద ప్లస్. మీకు అంత లవ్ ఉంది మీ మీద, తెలుస్తుంది. ఓయూ, దానికే నా హార్ట్ మీకు పండు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మై ప్లెజర్ గార్జియస్. అండ్ విజయవిని మాస్టర్. పండు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నాం. ఒకవేళ నువ్వు డి ఫైనల్స్ కి వచ్చి షూట్అవుట్ లోకి వస్తే ఎలా ఉంటది అన్నది, కానీ ఒక్కసారి అది కలగా కాదు, నిజంగా చూడాలని నాకు చాలా మనస్ఫూర్తిగా ఉంది. అది నువ్వు చూపిస్తావని కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇది జస్ట్ దానికి రిహార్సల్ మాస్టర్. అర్థమవుతుంది, ప్రాక్టీస్ లో అర్థమైంది. చూసుకో రాజు, రూలర్ అంటే అవదు ఇక్కడ. లేదు పండు, అన్ని బాగా చేసావు. అండ్ నీకు సపోర్ట్ చేసిన సుదర్శన్ అండ్ మనోజ్ కూడా చాలా బాగా చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఒక ఆయన మాత్రం అక్కడ బ్లూ టీ షర్ట్ వేసుకుని ఇలా చేశాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎవరైనా అసలు ఎవడు రాడు వీడికే తెలీదు. ఓ అసిస్టెంటా, సారీ మా. రే రా కాదు, ఎవరు అని అడిగాను. వద్దంట వద్దంట్రా.
వీడిలాగే వీడి టీం కూడా. నేను పొరపాటు భయపడ్డాను మాస్టర్, ఇక్కడికి వస్తాడేమోనండి. పండు, నీకు జడ్జిమెంట్ అంటే ఏమి ఇవ్వాలో కూడా తెలియదు నాకు, ఎందుకంటే నువ్వు వస్తావు, ఎంటర్టైన్ చేస్తావు, నీ బెస్ట్ ఇస్తావు. మాస్టర్ ఏమనుకోపోతే ఒక్క అరే సారు వేరే విధంగా అన్నారు, సారు వేరే విధంగా అన్నారు, నువ్వు అన్నట్టు విధంగా కాదు. అంటే కమెంట్స్ లేవనుకుంటున్నావా మాస్టర్? సీరియస్ మీరు చెప్పండి మాస్టర్. పక్క నుంచి నవ్వుతున్నాడు వాడు. అంటే వస్తావు, ఎంటర్టైన్ చేస్తావు పండు. అంటే నాకు కాంపిటీషన్ ఇవన్నీ పక్కన పెడితే ప్రతిసారి ప్రతి ఎపిసోడ్ నువ్వు వచ్చి అలా చేస్తే చూడాలనిపిస్తుంది పండు. అలా థ్యాంక్ యూ మాస్టర్. పండు పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఎపిసోడ్ లాస్ట్ లో వస్తుంది, అది ఎందుకంటే అందరు హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళి పడుకోవాలని చెప్పి. సో నువ్వు అంత హ్యాపీనెస్ ఇస్తావు అందరికి. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి పండు. ఆల్ ద వెరీ బెస్ట్. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్. సో పండు, లవ్ యూ పండు. థ్యాంక్ యూ సో మచ్. సో రౌండ్ 3 లో ఫైమా, మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నావు? మా సైడ్ నుంచి రిషికాని పంపిద్దాం అనుకుంటున్నా, కాకపోతే ఆమె హెల్త్ ఇంకా బాగాలేదు కాబట్టి ఇంకొక 1 వీక్ టైం పడుతుంది. నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్ గా వచ్చేస్తుందా? యా కన్ఫర్మ్. ఒకసారి మన జడ్జెస్ కి చెబితే ఇదే మ్యాటర్. విజయపిని మాస్టర్, రిషికా హెల్త్ కూడా ఇంకా సెట్ అవ్వలేదు, డాక్టర్స్ పర్ఫామ్ చేయడానికి ఇంకా ఒప్పుకోలేదు, షీ స్టిల్ రిక్వైర్స్ రెస్ట్ అని చెప్పడం మాస్టర్. ఇంకొక 1 వీక్ అయితే మళ్ళీ సేమ్ ఎనర్జీ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేయగలదు మాస్టర్. డాక్టర్స్ అయితే ఒక 1 వీక్ ఖచ్చితంగా రెస్ట్ కావాలన్నారు. హెల్త్ మనకు ముఖ్యం. డాక్టర్స్ 1 వీక్ రెస్ట్ తీసుకోమన్నారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ మాట వినాలి కాబట్టి ఓకే, రిషికాకి 1 వీక్ రెస్ట్ కి అగ్రీ చేస్తున్నాం. సో అది రిషికా వరకు. బట్ యాజ్ ఎ జడ్జ్ గా చెప్తున్నాను, ఇదే లాస్ట్. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి హెల్త్ బాగాలేదు ఇవేమన్నా ఉంటే ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. మనం ఏం చేయలేం, అంటే మన చేతిలో లేదు. బట్ కాంపిటీషన్ ఆ స్టేజ్ లో ఉంది. సో ఎవరైనా హెల్త్ బాగాలేదు అవి ఇవ్వంటే ఎలిమినేషన్ వాళ్ళు ఉన్న వాళ్ళతో కాంపిటీషన్ ముందుకెళ్తుంది. సో ఇదే లాస్ట్. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అందరు పర్ఫామ్ చేయాల్సిందే. అది భూమిక అయినా, అది రిషిక అయినా, అది ఎక్స్ అయినా, వై అయినా, ఎవరైనా. సో రిషిక పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి విజయపిని మాస్టర్, మరి ఈ రౌండ్ విన్నర్స్ ని మనం అనౌన్స్ చేసేయండి. యా, సో రిషిక పర్ఫామ్ చేయలేకపోతుంది, డాక్టర్స్ చెప్పారు కాబట్టి 1 వీక్ రెస్ట్ తీసుకోమన్నారు కాబట్టి ఈ రౌండ్ విన్నర్ పండు. ఏ పండు, కంగ్రాచులేషన్. పోటీ పడలేక ఇవన్నీ నాతోని ఎందుకు చేయలే? ఓకే రా రిషిక, నెక్స్ట్ వీక్ చెప్పి మాట. నువ్వెవరమ్మా? సో పండు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. యాక్చువల్లీ విన్నయ్యి నాకు ఇదైపోతుంది మాస్టర్. ఎవరైనా ఓడించను అన్న మాస్టర్ ప్లీజ్. సంకేతం అడ్డుపక్క వెళ్ళి, నాకు పోటీ లేదు ఇక్కడ. రాజు నువ్వు కూడా వెళ్ళరా. ఈ ఒక్క బిట్టు కట్ చేసి పెట్టండి మాస్టర్. నెక్స్ట్ వీక్ ప్లే చేసి. మీకు విషయం చేసా, నెక్స్ట్ వీక్ నాకు ఒంట్లో బాగోదు. ఈ వారం ముగిసేసరికి ఫైర్ కంటెస్టెంట్స్ నుండి జతిన్, ఝాన్సీ, భూమిక డేంజర్ జోన్ లో ఉన్నారు. వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ నుండి శ్వేతా నాయుడు, మాధురి రాథోడ్, పూజా నాగేశ్వర్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఆడియన్స్ చూశారు కదా మన డి కంటెస్టెంట్స్ చేసినటువంటి సందడి అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్. ఇంతకన్నా ప్రామిసింగ్ పర్ఫార్మెన్సెస్ తో వచ్చే వారం మీ ముందుకుంటాను. వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలకు కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్. డీజే వీరయ్య.